హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి మంచి స్నాక్ ఐటెంతో వచ్చాను. ఇంట్లోనే చాలా ఈజీగా బటర్తో ఇలా బిస్కెట్స్ చేసుకోవచ్చు. పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టపడి తింటారు. ఈ బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంతగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఛానల్ నోటిఫికేషన్స్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీటిని గోధుమ పిండితో చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే మైదాను కూడా యూస్ చేసుకోవచ్చు. బిస్కెట్స్ కోసం గోధుమ పిండి 1 కప్ తీసుకోవాలి. బటర్ 1/2 కప్పు, షుగర్ పౌడర్ 1/2 కప్పు తీసుకోవాలి. మీకు షుగర్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంతగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అమూల్ బటర్ని వాడాను. 100 గ్రామ్స్ బటర్ని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇందులోనే షుగర్ పౌడర్ కూడా వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తం బటర్లో కలిసిపోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేశాక ఇందులో గోధుమ పిండిని వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. పిండి మొత్తాన్ని బాగా మెత్తగా చేతితో కలుపుకోవాలి. బటర్ వేసాం కదా, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చపాతీ ముద్దలాగా గట్టిగా అయితే ఉండదు. వీడియోలో చూపించిన విధంగా బాగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇది చాలా సాఫ్ట్గా పొడి పొడిగా ఉన్నట్లు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే బిస్కెట్స్లా రావు. చూడండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసాక పిండిని కొద్దిగా తీసుకొని మీకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు. ఒకటి నేను రౌండ్గా చేస్తున్నాను. చూడండి, చపాతీల్లా చేసి కట్ చేయడానికి సరిగ్గా షేప్స్ రావు. చూడటానికి ఇది పాలకోవాలా ఉంది. చూపించడానికి మాత్రమే ఒకటి రౌండ్గా చేశాను. మిగతా అన్నిటినీ చిన్న చిన్న ముద్దల్లా బాల్స్లా చేసుకొని వాటిని లైట్గా ప్రెస్ చేసి, నా దగ్గర ఇలాంటిది మౌల్డ్ ఒకటి ఉందండి, దానితో ఇలా షేప్ అయితే తీసుకున్నాను. ఇలా ఒక్కొక్కటి చేయడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే చపాతీ కర్రతో ప్రెస్ చేసుకోవచ్చు. కాకపోతే లావుగా వస్తాయి. పలచగా చేయడానికి పిండి సపోర్ట్ చేయదు. ఎటువంటి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఏమీ వేయట్లేదు. అయినా సరే బటర్ వల్ల బిస్కెట్స్ చాలా గుల్లగా వస్తాయి. చూడండి, వీడియోలో నేను బాగా లావుగా చేయట్లేదు, అలాగని బాగా పలచగా చేయట్లేదు, మీడియంగా చేస్తున్నాను. ఇలా మొత్తం పిండిని మీకు కావాల్సిన షేప్స్లో బిస్కెట్స్లా చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ బేస్కి బటర్ పేపర్ పెట్టి డైరెక్ట్గా వాటిపైన వేస్తున్నాను. ఒకటి రౌండ్గా చేసి మిగతా అన్ని ఈ షేప్లో చేశాను. ఇప్పుడు వీటిని స్లోగా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. మనం డైరెక్ట్గా స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. కేక్ని అయితే ఎలా చేస్తామో అలానే చేయాలి వీటిని కూడా. ఎయిర్ ఫ్రైయర్లో బేకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 180 డిగ్రీస్ దగ్గర 12 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఇవి రెడీ అయిపోయాక ఇవి వేడిగా ఉన్నప్పుడు వాటిని తీయకూడదు, అలా వదిలేయాలి కాసేపు. వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపిస్తాయి. కాసేపు వాటిని అలా వదిలేస్తే మీకు పర్ఫెక్ట్గా అయిపోతాయి. ఇంకెప్పుడైనా వీటిని స్టవ్ మీద కూడా కుక్ చేసి చూపిస్తాను అండి. మన వెన్న బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టి చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.